లేవు, లేని వాళ్ళు కూడా ఉన్నారు 10%. 90% కమ్యూనిస్టులకు ఆస్తులు ఉన్నాయే, పెంచుకున్నారే. మరి అప్పుడు ప్రజల ఆస్తి మీద నీ ఏడుపెందుకు? సంపాదించుకునేవాడి మీద నీ ఏడుపెందుకు? ఒకడు సంపాదిస్తే 1 లక్ష రూపాయలు ఉన్నోడు 1 కోటి రూపాయల దాకా వెళ్ళాడు. స్టెప్ బై స్టెప్ వెళ్తాడు కదా, వెళ్ళి బ్యాంకులో లూటీ చేసుకురాడు కదా. వెళ్ళిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు? 2 వ్యాపారాలు పెడుతున్నాడు, 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అదే కదా డెవలప్మెంట్ అంటే. అంతేగాని ఎవడు ఉపాధిస్తాడో తెలియక ప్రభుత్వమే మేము రోడ్డు ఉడుస్తాం మాకు డబ్బులు ఇయ్యి, పోడు చెక్కుతాం మాకు డబ్బులు ఇయ్యి అని ఎంతకాలం పాటు తిరుగుతారు ప్రభుత్వం మీద ఆధారపడి? ఆ తిరిగే అవకాశం లేని జీవితం దీంతో వస్తుందని వీళ్ళకి తెలియదా? వీళ్ళకి తెలియదంటే వీళ్ళు మేధావులు కాదు, తెలిసినా చెప్పలేదంటే సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు. ఎప్పటికైనా పునర్లిఖించుకోవాలి సిద్ధాంతం కాలమాన పరిస్థితులకు అనుగుణంగా. ఇవాళకి కూడా వాళ్ళ సైద్ధాంతిక అవసరం ఉంది. అదేంటంటే అట్టడుగు వర్గాలు బాగుపడాలి అన్నటువంటిది. అయితే ఆచరణ తీరు మార్చుకోండి. ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సఫర్ అవుతున్నారు, ఇదే పెట్టుబడిదారి కంపెనీలలో మానసికంగా నలుగుతున్నారు. వాళ్ళకి తగ్గట్టు మీ విధానాలు మార్చండి. ఇవాళ కమ్యూనిస్టులు ఆలోచించుకోవాల్సింది, ట్రేడ్ యూనియన్స్ ఆలోచించుకోవాల్సింది అదే. నువ్వు నెడదాకా పెట్టినటువంటి ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ఉన్న కంపెనీలు మూయడానికి పనికొచ్చినాయి. నిజమైనటువంటి కార్మికుడికి న్యాయం జరగల.